అభివృద్ధి ధ్యేయంగా ముందుకు కదులుతున్నటువంటి కూటమి ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం అయితే మరొక శుభవార్త చెప్పింది. దాదాపుగా 13,000 కోట్ల రూపాయలు ఇచ్చేందుకు ఇటీవల అంగీకారం తెలపడంతో ఆంధ్రప్రదేశ్కి అదొక సరికొత్త జోష్ లాగా మారింది. వాస్తవానికి దేనికి సంబంధించి ఇవ్వాలి అనుకుందంటే జలజీవన్ మిషన్ అనేది ఏంటంటే ప్రతి ఇంటికి ఒక కుళాయి అందించాలి అనేది ఈ మిషన్ యొక్క లక్ష్యం. వాస్తవానికి 2019 కంటే ముందే, అంటే జగన్మోహన్ రెడ్డి రాకముందే 95 లక్షల ఇళ్లకు కుళాయిలు అందించాలి అనే ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నారు. తరువాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత దాదాపుగా 27,200 కోట్ల రూపాయలను ఈ జలజీవన్ మిషన్ కింద ఆంధ్రప్రదేశ్కు కేటాయించారు. ఒక రకంగా పెద్ద మొత్తంలోనే కేటాయించారని మనం చెప్పొచ్చు. అయితే ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఉంది. కేంద్ర ప్రభుత్వ వాటాకు సరిపడగా రాష్ట్ర ప్రభుత్వ వాటా కూడా కలిపినప్పుడు మాత్రమే ఆ నిధులు వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ ఆ నిధులు అనేది విడుదల చేస్తుంది. అంటే రాష్ట్ర వాటా ఎప్పుడైతే పెడతామో అప్పుడు సెంట్రల్ వాటా విడుదల అవుద్ది. రాష్ట్ర వాటా పెట్టకపోతే సెంట్రల్ వాటా విడుదలవ్వదు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, ఈ సెంట్రల్ వాటాకి సరిపడగా రాష్ట్ర వాటాను ఇవ్వలేకపోయాడు. అంటే 27,000 కోట్ల రూపాయలు కేంద్రం ఇస్తుంటే ఏమన్నా ఒక 3-4 కోట్ల రూపాయలు గవర్నమెంట్ నుంచి ఒక 5-6 కోట్ల రూపాయలు సుమారుగా ఆంధ్రప్రదేశ్ పెట్టుకోవాలి. అప్పుడు మొత్తం నిధులతో కలిపి జలజీవన్ మిషన్ కింద పనులు చేయొచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి ఈ డబ్బులు ఇవ్వలేకపోయాడు. జలజీవన్ మిషన్ కింద రాష్ట్ర వాటాను ఇవ్వలేకపోయాడు. ట్విస్ట్ ఏంటో తెలుసా, రాష్ట్ర వాటా కింద ఇవ్వలేక ఆ బ్యాంకు దగ్గర అప్పు తెచ్చుకున్నాడు. ఏమని అప్పు తెచ్చుకున్నాడంటే, మాకు సెంట్రల్ నుంచి జలజీవన్ మిషన్ కింద 27,000 కోట్ల రూపాయలు శాంక్షన్ అయ్యాయి, దానికి రాష్ట్ర వాటా మేము కట్టాలి, కాబట్టి మాకు అప్పు ఇవ్వండి అని దాన్నే సాకుగా చూపి అప్పు తీసుకున్నాడు. బాగుంది. దాన్ని కన్నా అలా కట్టేసి ఉండుంటే ఆ రోజు డబ్బులు మొత్తం విడుదలయ్యాయి. ఈరోజు ఆల్మోస్ట్ అందరికీ ప్రతి ఇంటికి కుళాయి అందేసేది. కానీ జగన్ ఏం చేశాడు, ఆ వంకతో అప్పు తీసుకుని ఈ డబ్బులు వేరే దానికి కలిపేశాడు. అంటే కేంద్రానికి కట్టాల. మరి కేంద్రానికి కట్టినప్పుడు కేంద్రం డబ్బులు ఎందుకు ఇస్తుంది? ఇవ్వలేదు. ఎలాగో సచ్చి చడి కేవలం ఒక 4,000 కోట్ల రూపాయలు సుమారుగా జగన్మోహన్ రెడ్డి ఖర్చు పెట్టగలిగాడంటే 27,200 కోట్ల రూపాయలు కేంద్రం శాంక్షన్ చేస్తే జగన్మోహన్ రెడ్డి సమర్థత కేవలం 4 కోట్లు మాత్రమే 4,000 కోట్లు వాడుకోవడానికి మాత్రమే ఉపయోగపడింది. సో ఇప్పుడు ప్రతి ఇంటికి కుళాయి అనే లక్ష్యంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చాలా స్పష్టంగా పనిచేస్తున్నాడు. సో చంద్రబాబు గారు కూడా చాలా దృఢ సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. సో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి ఏం చెప్పారంటే, చంద్రబాబు గారికి డిప్యూటీ సీఎంకి ఏం చెప్పారంటే అధికారులు, సార్ మనకు ఒక అవకాశం ఉంది, ఈ కార్యక్రమాన్ని మరింత వేగంగా చేయాలంటే కేంద్రం నుంచి సపోర్ట్ అవసరం మనకి. గతంలో వైసీపీ హయాంలో ఒక 23,000 కోట్ల రూపాయలు వాడుకోకుండా మిగిలిపోయాయి. మన భాషలో చెప్పాలంటే మురిగిపోయినాయి అంటాం కదా. వాడుకోకపోతే వాస్తవానికి అవి రావు తిరిగి. ఆ సర్టెన్ పీరియడ్ వరకే మాత్రమే అవకాశం ఉంటుంది. ఆ లోపు వాడుకుంటే వాడుకోవటం, లేదా తీసేయటం, వాటిని అవి మళ్ళీ రావు మనకి. సో గతంలో వాడుకోలేకుండా ఒక 23,000 కోట్ల రూపాయలు వదిలేశారండి జగన్మోహన్ రెడ్డి. సో ఏదైనా కేంద్రంతో మాట్లాడి అవి తెచ్చుకోగలిగితే మనకి ఊతంగా ఉంటుందని చెబితే చంద్రబాబు గారు అలాగే పవన్ కళ్యాణ్ ఇద్దరూ కూడా ఈ నిధుల కోసం కేంద్రం వెళ్ళిన ప్రతిసారి కూడా ఈ జలజీవన్ మిషన్ కింద మిగిలిపోయిన నిధులు మంజూరు చేయాలి, రాష్ట్ర ప్రభుత్వ వాటాను మేము మీకు ఇస్తామని చెప్పి కేంద్రాన్ని పదే అడిగి చివరికి ఒప్పించారనమాట. దాంతో కేంద్రం ఏం చేసిందంటే ఈ 23,000 కోట్ల రూపాయల్లో ఒక 13,000 కోట్ల రూపాయలు ఇప్పుడు ఇవ్వడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి మీరు పనులు చేసుకోండి అని చెప్పింది. సో అంటే చిత్తశుద్ధి అంటే ఏంటి అంటే, ఇది కూటమి పాలన. ప్రతి ఇంటికి కుళాయి అందించాలి, రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, అలాంటప్పుడు ఏం చేయాలి, కేంద్ర పథకాన్ని పకడ్బందీగా వాడుకోవాలంటే మనం కొద్ది మొత్తంలో పెడితే మిగిలింది మొత్తం కేంద్రమే ఇస్తుంది. ఆ కొద్ది మొత్తాన్ని పెట్టి కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చారు. అది కూడా జగన్మోహన్ రెడ్డి వాడుకోకుండా వదిలేసినటువంటి నిధులను రిక్వెస్ట్ చేసి తీసుకొచ్చారు. వాస్తవానికి ఆ నిధులు రావు, ఆ టైం పీరియడ్ దాటిన తర్వాత మళ్ళీ ఇవ్వరవి. కానీ చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ ఇద్దరూ కూడా కలిసి ఒప్పించి ఈరోజు ఆ నిధులు తీసుకొచ్చారు. దీంతో జలజీవన్ మిషన్ కింద పరుగులు పెట్టించడానికి అవకాశం. రెండోది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి హయాంలో అప్పుడు కేంద్రం అడిగేది, ఏమయ్యా మీ రాష్ట్ర ప్రభుత్వ వాటా ఎక్కడా, కేంద్రం డబ్బులు ఇస్తానంటుంది కదా, మీ వాటా ఎక్కడని కేంద్రం నుంచి కేంద్ర అధికారుల నుంచి లేఖలు వస్తే ఇదే సమాధానం ఇచ్చేవాళ్ళు తెలుసా, ఇక్కడ కాంట్రాక్టర్లు దొరకట్లేదు, అంటే క్వాలిఫైడ్ కాంట్రాక్టర్లు లేరు,
లేదా సమయానికి పూర్తి చేయలేరు, ఇలా రకరకాల సాకులు చెప్పేది. మీరు ఎందుకు డబ్బులు ఇవ్వట్లేదంటే ఇక్కడ పనులు చేయడానికి మనుషులు లేరు, మేము ఎక్కడ డబ్బులు తెచ్చాము, మీకు ఇచ్చి మీరు ఇచ్చిన డబ్బులు మేమేం చేసుకోము, ఇక్కడ పనులు చేయడానికి మనుషులు లేరని చెప్పి సాకులు చెప్పి తప్పించుకుని చివరికి వైసీపీ నాయకులకి ఆ కాంట్రాక్ట్లు అప్పగిస్తే, అనుభవం లేని వైసీపీ నాయకులకి కాంట్రాక్ట్లు అప్పగిస్తే వాళ్ళకేం తెలుస్తుంది, డ్రైనేజీ గోతులు తవ్వినట్టు తవ్వి వదిలేశారు. సో ఇంటింటికి కుళాయి అనేది అందలేదు. సో అది ఒక నిర్లక్ష్యంగా, సరే ఎక్కడన్నా కొంత 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 శాతానికి ఇచ్చి ఉండొచ్చు కదా, 4 జిల్లాల్లో 5 జిల్లాల్లోనో అప్పుడు ప్రారంభించారు దీన్ని అనేది చెప్పారు, కొంత శాతానికి ఇచ్చి ఉండొచ్చు, బట్ పూర్తి స్థాయిలో ఇవ్వలేకపోయారు. వాస్తవానికి 95 లక్షల ఇళ్లకు ఇవ్వాలి అనేది దీని అసలు టార్గెట్. సో దీనికి సంబంధించినటువంటి వార్త వచ్చింది, ఒకసారి చూద్దాం. మరో సూపర్ ఆఫర్, జల్ జీవన్ మిషన్ కింద ఏపీకి 13,000 కోట్లు. వైసీపీ హయాంలో ఆగిపోయిన స్కీమ్ నిధులు నాడు 27,248 కోట్లు మంజూరు చేసిన కేంద్రం, కానీ రాష్ట్ర వాటా చెల్లించని జగన్ ప్రభుత్వం. దీంతో 4,235 కోట్లు మాత్రమే వినియోగం. అలా ఆగిపోయిన సుమారు 23,000 కోట్లలో కేంద్రం వాటా 13,000 కోట్లు. వాటి మంజూరుకు మోదీ సర్కారు ఆమోదం, మోదీ సర్కారు సమ్మతి. వచ్చే 3 ఏళ్లలో ప్రతి ఇంటికి కుళాయి లక్ష్యం. సో ఏపీకి మరొక బంపర్ ఆఫర్ లభించింది. వచ్చే 3 ఏళ్లలో ప్రతి ఇంటికి సురక్షిత కుళాయి నీటిని అందించాలన్న ప్రభుత్వ లక్ష్యానికి భరోసా ఇస్తూ జల్ జీవన్ మిషన్ కింద గతంలో ఆగిన సుమారు 23,000 కోట్లను కేంద్రం మంజూరు చేయనుంది. ఇందులో సుమారు 13,000 కోట్ల దాకా రాష్ట్రానికి వాటా కింద కేంద్రం నుంచి లభించనున్నాయి. ఈ కేంద్రం అమలు చేస్తున్న ఇతర వివిధ పథకాలకు సంబంధించి, అంటే రాష్ట్ర గ్రామీణాభివృద్ధికి లేదా జలవనరుల శాఖకు సంబంధించి మరొక 10,000 కోట్ల రూపాయలు అయితే ఇవ్వనున్నట్లు ఇప్పటికే కేంద్రం ప్రకటించింది. ఇప్పుడు మరొక 13,000 కోట్లు రానుండటంతో అభివృద్ధి పనులన్నీ కూడా ఊపందుకోనున్నాయి. వైసీపీ హయాంలో జలజీవన్ మిషన్ పథకం కింద కేంద్రం 27,248 కోట్లు మంజూరు చేసింది. అయితే రాష్ట్ర వాటా చెల్లించకపోవడంతో కేవలం 4,235 కోట్లు మాత్రమే రాష్ట్రం వినియోగించుకుంది. సుమారు 23,000 కోట్ల రూపాయలు వినియోగించుకోకుండానే ఆ రోజు మురిగిపోవటం జరిగింది. ఇప్పుడు ఆ 23,000 కోట్ల రూపాయలనే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒప్పించి తీసుకొచ్చింది. దానికి సంబంధించిన ఇంకొక వార్త కూడా చూద్దాం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు, ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ పథకాన్ని గాడిలో పెట్టేందుకు సమీక్షలు నిర్వహించారు. పలు దఫాలుగా కేంద్ర మంత్రులు, కేంద్ర అధికారులతో చర్చించారు. ఉప ముఖ్యమంత్రి స్వయంగా ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రితో సమావేశమై హామీ పొందారు. ఈ క్రమంలోనే జలజీవన్ మిషన్ కింద పనులు కొనసాగించేందుకు ఏపీకి కేంద్రం అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వైసీపీ హయాంలో హడావిడి ఎక్కువ, పనులు తక్కువ. వైసీపీ చేసింది అదే కదా. మనం ఏమన్నా ఉంటే ప్రచారం ఎక్కువ, పనితనం తక్కువ అని మనం చెప్పుకోవడం, ప్రచారం అలాంటి దాన్నే ఇక్కడ ఈ విధంగా చెప్పారు. సో గతంలో వైసీపీ అలసత్వం, మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకపోవడం కారణంగా పనులు ముందుకు సాగలేదు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం 2027 నాటికి ప్రతి ఇంటికి కుళాయి ద్వారా సురక్షిత నీరు అందించాలనే లక్ష్యం అయితే పెట్టుకుంది. సో అప్పట్లో అడ్డగోలుగా వైసీపీ వ్యవహరించిన తీరును కూడా ఇక్కడ ఒకసారి చెప్పారు చూడండి. అప్పట్లో రాష్ట్రంలో జలజీవన్ మిషన్ నిధులతో చేపట్టిన తాగునీటి సరఫరా పనులను గ్రామ జల సంఘాలకు అప్పగించాలని వైసీపీ ప్రభుత్వం నిర్ణయించింది. జలజీవన్ మిషన్ పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్లే లేరని ఒకసారి, ఉన్న కొద్ది మందే ఉన్నారని మరొకసారి సాకులు చెప్పింది. అర్హత లేకపోవడం వల్ల, అర్హత ఉన్న కొంతమంది కూడా ఇతర పనుల్లో బిజీగా ఉండటం వల్ల టెండర్లలో పాల్గొనలేదని అప్పట్లో పంచాయతీరాజ్ శాఖకు నివేదిక ఇచ్చారు. అయితే జలజీవన్ పథకానికి సంబంధించి నాడు వైసీపీ చేసిన ప్రయోగాలన్నీ విఫలం కావడంతో పరిస్థితి మొదటికొచ్చింది. జల సంఘాల ముసుగులో ఎన్నికల సమయంలో గ్రామాల్లో వైసీపీ కార్యకర్తలకు కాంట్రాక్టు పనులు అప్పజెప్పారు. కాగా ఈ పథకం నుండి కేంద్రం ఇచ్చిన నిధులను సకాలంలో ఖర్చు చేయకపోవడం, రాష్ట్ర వాటా చెల్లించకపోవడం ప్రధాన కారణం. నాబార్డు వద్ద తీసుకున్న అప్పును కూడా వినియోగించలేదు. అదే చెప్పింది, ఈ జలజీవన్ మిషన్కి రాష్ట్ర ప్రభుత్వం వాటా చెల్లించాలని చెప్పి నాబార్డు దగ్గరికి వెళ్ళి అప్పు తెచ్చుకున్నారు. ఆ పోనీ తెచ్చుకున్న అప్పు, నాబార్డు దగ్గర తెచ్చిన అప్పు ఈ జలజీవన్ మిషన్ గ్రాంట్ కింద ఇచ్చారా అంటే ఇవ్వలేదు, ఇతర పనులకు వాడేశారు. దాంతో కేంద్రం ఏం చేసింది, మీరు డబ్బులు ఇవ్వకపోతే మేమెందుకు విడుదల చేస్తామని చెప్పి దాదాపుగా 23,000 కోట్ల రూపాయలు విడుదల చేయకుండా తొక్కిపెట్టింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వీటన్నిటినీ ముఖ్యంగా ప్రధానమంత్రితో మాట్లాడి దీనికి సంబంధించినటువంటి గతంలో ఏదైతే రాష్ట్రం వినియోగించుకోలేకపోయిందో దయచేసి ఆ నిధులు విడుదల చేయాలని పదే విజ్ఞప్తి చేయడం ద్వారా
కేంద్ర ప్రభుత్వం కూడా దానికి అంగీకరించి దానిలో భాగంగా 13,000 కోట్ల రూపాయలు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి విడుదల చేయడానికి సంకేతం. దానికి కొద్ది మొత్తంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం మరికొంత వేసుకుంటే జలజీవన్ మిషన్ పనులు అనేవి సజావుగా ముందుకు సాగుతాయి. మళ్ళీ ఇయర్ మారే కొంది మళ్ళీ కేంద్రం నుంచి అడిషనల్గా వచ్చే గ్రాంట్స్ ఏమన్నా ఉంటే మళ్ళీ అది దానికి ఉపయోగపడుతుంది. అంటే చిత్తశుద్ధి ఉంటే ఎలాగైనా సరే పనిచేయవచ్చు. మన దగ్గర డబ్బులు లేవు కదా అని చెప్పి ఆగిపోవాల్సిన అవసరంలా. ఇప్పుడు కూటమి ప్రభుత్వం దగ్గర కూడా డబ్బులు ఏమి లేవు. జగన్మోహన్ రెడ్డి అన్ని బొక్కలే పెట్టేలాడు, 10 లక్షల కోట్లు అప్పు పెట్టేలాడు. అయినప్పటికీ కూడా చిత్తశుద్ధి ఉంది కాబట్టే ఉన్న అవకాశాన్ని వినియోగించుకుని కేంద్రంతో ఉన్నటువంటి సఖ్యతను వినియోగించుకుని ఈరోజు జగన్మోహన్ రెడ్డి వదిలేసిన నిధులను కూడా తెచ్చి ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఇంటికి కుళాయి అందించాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. మరి ఇది కదా విజన్ అంటే. ఎప్పటి నుంచో ఉన్న లక్ష్యం, ప్రతి ఇంటికి ఒక మంచినీటి కుళాయి అందించాలి అనేది ఇది ఎప్పటి నుంచో ఉన్నటువంటి లక్ష్యం. బట్ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత కేంద్రం ఇచ్చినటువంటి ఒక మంచి అవకాశాన్ని జగన్మోహన్ రెడ్డి కాలదన్నాడు. ఎందుకని? రాష్ట్ర వాటా ఇవ్వలేక కాలదన్నాడు. దాని పేరుతో తెచ్చినటువంటి అప్పు మొత్తం కూడా వాడేసుకున్నాడు. సో ఏది ఏమైనా మొత్తంగా ఇప్పుడు చంద్రబాబు గారు అలాగే పవన్ కళ్యాణ్ చేసినటువంటి ఈ పని వల్ల రాష్ట్రానికి 13,000 కోట్ల రూపాయలు రావడమే కాకుండా మళ్ళీ జలజీవన్ పనులు అనేవి వేగం అందుకున్నాయి. ఖచ్చితంగా ఇది ఆంధ్రప్రదేశ్కి ఒక శుభ పరిణామం అని చెప్పొచ్చు.